హే గాయ్స్, ఈరోజు మనం తోటకూరని హార్వెస్ట్ చేసుకుందాం అండ్ అలాగే ఈ ప్రొపగేషన్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. యాక్చువల్గా తోటకూరని చాలా ఈజీగా అండ్ సక్సెస్ఫుల్గా పెంచుకోవచ్చు. దీనికోసం మనకు యాజ్ యూజువల్ 15:6 గ్రో బ్యాగ్ అయితే సరిపోతుంది. అండ్ సాయిల్ మిక్స్ విషయానికి వస్తే గార్డెన్ సాయిల్ ఒక 45%, కంపోస్ట్ ఒక 40%. కంపోస్ట్ ఎందుకంటే ఇందులో నైట్రోజన్ రిచ్ ఉంటుంది. అండ్ కోకోపీట్ ఒక 10%, శాండ్ ఒక 10%. ఈ క్వాంటిటీ సరిపోతుంది. సాయిల్ మిక్స్లో సాయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా మనం చూసుకోవాలి. అలా కాకుండా మనం చెప్పిన రేషియో కాకుండా కోకోపీట్ అలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల సాయిల్ లూజ్ అయ్యి తోటకూర పడిపోతుంది. నేను శాండ్ కూడా చెప్పా కదా, నాట్ మ్యాండేటరీ. సాయిల్ లూజ్గా ఫ్రీగా ఉంటుంది, సో గ్రోత్ కూడా మనకు బాగుంటుంది కాబట్టి శాండ్ యూస్ చేస్తాం. అదే నార్మల్గా ఈ గార్డెన్ సాయిల్ ఓన్లీ కంపోస్ట్ అయితే కొంచెం గట్టి పడుతుంది. అందుకే మనం శాండ్ కూడా ఒక 10% తీసుకోవాలి. తోటకూరకైతే ఎండ మంచిగా ఉండాలి. ఇవి 5 డేస్కి జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. అరౌండ్ మొత్తం తోటకూర కంప్లీట్ అయ్యి మన హార్వెస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఒక 21 డేస్, ఒక 25 డేస్ అరౌండ్ సరిపోతుంది. సాధారణంగా వీటికి పురుగు పట్టడం అలా ఏముండదు. ఈ తోటకూరకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా పురుగు పట్టింది అనిపిస్తే కొంచెం పులిసిన మజ్జిగ, నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఫర్టిలైజర్స్ కూడా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే 100 గ్రామ్స్ తోటకూరలో 100 మిల్లీగ్రామ్స్ ఐరన్ అండ్ ఒక 300 to 400 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది.